నమస్తే మిత్రులారా. ఈరోజు మీ ముందుకు పెద్దగా వార్తాపత్రికల్లో కానీ, ఈ ప్రజా బాహుళ్యంలో బాగా ప్రచారంలో ఉన్నటువంటి పేరెన్నికగనిన మీడియా సంస్థలు కానీ గుర్తించినటువంటి ఒక ప్రధానమైన విషయాన్ని మీ ముందుకు తీసుకురాదలుచుకున్నా. అదేంటంటే ప్రతి సంవత్సరము వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి ఈ ప్రపంచ ఆర్గనైజేషను ప్రతి సంవత్సరము ఒక ప్రధానమైన అంశం మీద ఒక శాస్త్రీయమైన అధ్యయనం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు అన్ని దేశాలు ప్రధానంగా ఒక 130, 140, 150 దేశాలను ప్రతి సంవత్సరము అధ్యయనం చేసి ఒక ప్రధానమైన అంశం. ఆ అంశం ఏంటంటే ఈ ఆధునిక ప్రపంచంలో ఏ ఏ దేశాలు స్త్రీ పురుషుల మధ్య ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా ఉన్నటువంటి వ్యత్యాసాలను తగ్గించడంలో ఏ ఏ దేశాలు ఎంత మేరకు పురోగతి సాధించాయి అనే విషయం మీద చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ని ఇస్తాయి. అట్లా 2025 సంవత్సరానికి గాను అంటే 2024 వరకు 2024 సంవత్సరం సంబంధించినటువంటి గణాంకాల వివరాలను ఈ మధ్యనే గత 2 రోజుల క్రితము ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక అధ్యయన ఫలితాలు బయటకు వచ్చినాయి. దాంట్లో ప్రపంచ లింగ వ్యత్యాస వేదిక 2024 అనే దాని పేరు మీద ఆ వివరాలు ప్రకటించడం జరిగింది. ఈ ఈ వివరాల ప్రకారం చూస్తే మొత్తంగా వాళ్ళు ఆ సంస్థ 2 ప్రధానమైనటువంటి అంశాలను ప్రామాణికంగా పరిగణలోకి తీసుకున్నది. ఒకటి ఏంటంటే అది రాజకీయ సాధికారత అంటారు. అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద వుమెన్. రెండో అంశము ఆర్థిక భాగస్వామ్యం. అంటే ది పార్టిసిపేటరీ షేర్, ది ఎకనామిక్ రంగంలో స్త్రీల యొక్క భాగస్వామ్యం ఎలా ఉంది, ఉమెన్ షేర్ ఇన్ ఎకనామిక్ వ్యవస్థ. ఈ రెండింటిని ప్రధానంగా ఒక గీట్రాయిగా పెట్టుకొని ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఒక అధ్యయనం చేసింది. ఈ రెండింటితో పాటు మిగతా సామాజిక సాంస్కృతిక పురోగతిని కూడా అనుబంధంగా చేర్చడం జరిగింది. వాళ్ళు ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరం గాను 148 ఈ సంవత్సరానికి గాను 148 దేశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఈ 148 మొత్తం దేశాలలో మన దేశం, మన భారతదేశం 131 స్థానాన్ని పొందింది. నేను ఎందుకు ఈ వీడియో చేయదలుచుకున్నాను అని అంటే, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జనసంఖ్యలో చూస్తే చైనాను దాటి మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి దేశం. అట్లాగే పరిణామాత్మకంగా చూస్తే ఒక 4 ప్రధానమైనటువంటి ప్రపంచ యూరోపియన్ దేశాల తర్వాత 5వ స్థానాన్ని ఆర్థిక వ్యవస్థలో ఆక్రమించుకున్నటువంటి దేశం. ఇంకొక 10, 15, 20 సంవత్సరాలలో ఈ 5వ స్థానంలో నుంచి 3వ స్థానానికి కూడా పోవడానికి అవకాశం మెండుగా ఉన్నటువంటి దేశం భారతదేశం. ఆర్థిక రంగంలో ఒక రకంగా పెద్ద పురోగతి సాధిస్తున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. అధిక జనాభా సంఖ్య కలిగినటువంటి దేశం. ఆర్థిక రంగంలో గతంతో పోల్చుకుంటే పరిణామాత్మకంగా చూసుకున్నప్పుడు, గుణాత్మకంగా కాదు, మొత్తంగా జీడిపి కనుక చూసుకున్నట్టయితే ప్రపంచ దేశాలు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలతో పోటీపడి ప్రపంచ ఆర్థిక విపణిలో ముందుకు దూసుకెళ్ళిపోతున్న దేశంగా మన దేశం నిలబడింది. ఇంత గొప్ప పురోగతి సాధిస్తున్నటువంటి ఆర్థిక కోణంలో మరెందుకు భారతదేశము 131 స్థానాన్ని మాత్రము పొందగలిగింది? విచిత్రం ఏంటంటే గత సంవత్సరం అంటే 2023లో వాస్తవానికి కొంత 2023లో 129వ స్థానాన్ని కలిగి ఉండే, ఇప్పుడు 131 స్థానానికి పోయింది. అంటే ఒక రకంగా ఇంకా ఈ స్త్రీలకు ఆర్థిక సమానత్వాన్ని లేదా రాజకీయ సమానత్వాన్ని కల్పించడంలో
దేశము పురోగతి వైపు కాకుండా తిరోగతి వైపే ప్రయాణం చేస్తుందనేది ఈ యొక్క నివేదిక ద్వారా మనకు తెలుస్తుంది. మరి అట్లాగే వేరే దేశాల యొక్క వాళ్ళ పరిస్థితిని కూడా గమనిస్తే చాలా విచిత్రంగా, చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బంగ్లాదేశ్, మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్, అక్కడ ఈ మధ్య కాలంలో చాలా రాజకీయ అనిశ్చితి కూడా ఏర్పడ్డది. అయినప్పటికీ ఈ సంవత్సరము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు 75 స్థానాలను తగ్గించుకొని అంటే దాటి ఇవాళ అది ప్రపంచవ్యాప్తంగా 28వ స్థానంలో ఉంది. ఒక చిన్న దేశం, ఆర్థికంగా, రాజకీయంగా సంక్షోభంలో ఉన్నటువంటి దేశం స్త్రీలకు, మహిళలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడంలో కావచ్చు, ఆర్థిక రంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకొని వాళ్ళ భాగస్వామ్యాన్ని ఒక మౌలికంగా వాళ్ళ భాగస్వామ్యాన్ని కల్పిస్తున్నటువంటి దేశంగా 28వ స్థానంలో అంటే 131 స్థానం ఎక్కడ, 148 దేశాలలో 28వ దేశంగా అది ఉండడం అనేది నిజంగా ఇవాళ అందరం ఆలోచించవలసినటువంటిది. ఇంకా చిట్ట చివరికి మొత్తం 148 దేశాలలో పాకిస్తాన్‌ది చిట్ట చివరి స్థానం. అంటే పాకిస్తాన్‌తో మనం పోల్చుకుంటే కొంత మెరుగ్గా ఉన్నాం. అంటే కింది స్థాయి నుంచి గనక మన స్థానం ఎక్కడున్నామంటే 17వ స్థానంలో ఉన్నాం. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, రాజకీయ నాయకులు, పౌర సమాజము, ముఖ్యంగా పురుష సమాజము ఆలోచించవలసినటువంటి ప్రశ్న. ఇది దీనికి గల కారణాలేమిటి మరి? ఇంకొక మాట చెప్పాలి. దాదాపు ఈ మొత్తం గత 16 సంవత్సరాలుగా కూడా మొట్టమొదటి స్థానాన్ని ఐస్‌లాండ్ అనేటువంటి దేశమే పొందుతుంది. ఐస్‌లాండ్ అనేది వరుసగా 16 సార్లు ఇప్పుడు ఈ సంవత్సరంతో 16 సార్లు వరుసగా మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. 148 దేశాల యొక్క ఈ స్త్రీ, పురుష లింగ వ్యత్యాసాన్ని అధ్యయనం చేస్తే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అది మొదటి స్థానాన్ని పొందింది. అంటే ఐస్‌లాండ్ మొదటి స్థానాన్ని పొందింది. బంగ్లాదేశ్ 25వ స్థానం పొందింది. భారతదేశం 131 స్థానంలో ఉంది. పాకిస్తాన్ 148 స్థానంలో ఉంది. మరి మన దేశానికి పరిమితమై ఆలోచించుకున్నప్పుడు ఇతరులను చూసి బాధపడేదానికంటే మన దేశంలో ఇంత అన్యాయంగా, ఇంత చాలా ఒక రకంగా ఆశ్చర్యపరిచేటువంటి స్థాయిలో భారతదేశం ఎందుకుంది? కొంతమంది విశ్లేషకులు అంటే ప్రతిదాన్ని కూడా ఆహ్, విదేశీ పాలకులు, విదేశీయులు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీయడం కోసము వాళ్ళ దేశాల్లో ఉండేటువంటి వాళ్ళ దేశాల్లో పురోగతి సాధించిన అంశాలనే వీటికి యాడ్‌స్టిక్ట్‌గా పెట్టుకొని వాళ్ళు పరిశోధన చేస్తారు. దాని కేంద్రంగా భారతదేశాన్ని తక్కువ చేసి చూస్తారని అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి మేధావులు కూడా ఉన్నారు. వాస్తవానికి రాజ్యాధికారంలో సాధికారత, పొలిటికల్ ఎంపవర్‌మెంట్ ద వుమెన్, అట్లాగే ఆర్థిక రంగంలో భాగస్వామ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇవాళ అనివార్యంగా ఒక అనుసరించవలసినటువంటిది, గమనంలోకి తీసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశాలు. కాబట్టి దీన్ని అట్లా కొట్టిపాడడానికి వీలు లేదనేది గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకు మరి స్వాతంత్ర భారతదేశంలో దాదాపు 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎందుకు ఇంత పెద్ద జనాభా ఉండి, ఇంత గొప్ప మానవ వనరులు ఉన్న ఈ దేశంలో మరి స్త్రీల విషయంలోకొచ్చేసరికి 131 స్థానంతోని సరిపెట్టుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి ఎందుకు ఏర్పడ్డది? నా వరకు నేను కొంత విశ్లేషించుకుంటే, నేను కొంత ఒక సోషల్ సైన్స్ స్టూడెంట్‌గా ఆలోచిస్తే, నా వరకు కనబడ్డటువంటి కొన్ని ప్రధాన విషయాలు మీతో షేర్ చేయదలుచుకున్నాను. ఒకటి, ప్రాచీన కాలం నుండి, మధ్యయుగ కాలం నుండి కూడా భారత సమాజంలో అంతర్భాగంగా, భారత సమాజ సాంస్కృతిక వ్యవస్థలో అంతర్భాగంగా వస్తున్నటువంటి ఈ మగ పెత్తనం, పితృస్వామ్య పెత్తనం లేదా ఆధిపత్య భావజాలమే దీనికి ప్రధాన కారణమని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఇది పితృస్వామ్య వ్యవస్థ అనేది చాలా వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థగా మారింది. అంటే పురుషుల యొక్క మెదళ్లను అంటే చాలా మార్పులొచ్చినాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మారింది. విద్యా వ్యవస్థ చాలా పురోగతి సాధించింది. కొంత మనిషి యొక్క ఆలోచన విధానం మారినాయి. అయినప్పటికీ అర్బనైజేషన్ పెరిగింది.
ఆడపిల్లలను కూడా బాగా చదివించుకునేటువంటి స్థితి, స్తోమత ఉన్నటువంటి ఈ అర్బన్ ఎలిట్ క్లాస్ బాగా చదివిస్తున్నారు. ఏమనుకుంటున్నారంటే, ఆడపిల్లల్ని పెంచడం అనంటే, స్త్రీలను పెంచడము, స్త్రీలను బాగా చూసుకోవడం అనంటే, వాళ్ళకు లోక జ్ఞానాన్ని ఇవ్వడం వరకే పరిమితమైపోతున్నారు. వాళ్ళని బాగా చదివిస్తారు. ఉన్నతమైనటువంటి నైపుణ్యాలను కూడా ఇస్తారు. కానీ, ఆ ఉన్నతమైన నైపుణ్యాలను, ఉన్నతమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత, మళ్ళీ కుటుంబ వ్యవస్థకు వాళ్ళని పరిమితం చేస్తున్నారు చాలా మేరకు. వాళ్ళు పని జేస్తారు. ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం అంటే స్త్రీలు ఉద్యోగాలు చేస్తారు. స్త్రీలు పని చేస్తుంటారు. డాక్టరున్నారు, ఇంజినీరున్నారు. అనేక రంగాలలో వాళ్ళు చాలా గొప్ప గొప్ప విజయాలు సాధిస్తున్నప్పటికీ, కానీ వస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో భాగంగా కుటుంబానికొచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయడము, దాని మీద నియంత్రణ, దాని మీద ఒక రకమైనటువంటి ఒక హక్కు కల్పించడంలో మాత్రం మళ్ళీ ఆ కుటుంబ యజమాని తీసుకుంటున్నాడనేది ఈ అధ్యయనంలో మనకు తేలిపోయింది. ఇంక రాజకీయ సాధికారత విషయం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే అనివార్యంగా ప్రజా ఉద్యమాలొస్తే తప్ప సమాజం ఎన్నడూ కూడా ఒక ఉదారవాద రాజకీయ దృక్పథంలో నుంచి స్పందించినటువంటి సందర్భాలు చాలా తక్కువ. రాజకీయ సాధికారత అంటే ఇవాళ వార్డ్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలలో 33% రిజర్వేషన్ ఇస్తున్నాం. కానీ స్వతహాగా ఎక్కడైతే రిజర్వ్డ్ కాని స్థానాలలో, జనరల్ స్థానాలలో ఎంతమంది వుమెన్‌కి ప్రాతినిధ్యం ఇస్తున్నాం అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. కాబట్టి ఆ క్వెషన్ మార్క్ యేసుకుంటే దాదాపు మనకు జీరోనే వస్తది ఆన్సర్. అందుకనే 131 స్థానంతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అట్లాగే మరి దీని వెనకాల ఏముంది? మనము నిర్మించుకున్నటువంటి కొన్ని సందర్భాల్లో చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ మానవీయ కోణం లేనటువంటి నైతిక విలువలే దీనికి ప్రధాన కారణము. పురుషుల పట్ల, అబ్బాయిల పట్ల, యువత పట్ల ఇస్తున్నటువంటి ఒక ప్రాధాన్యత, ఒక గుర్తింపు, దానికిస్తున్నటువంటి ఆహ్, ఆహ్, రికగ్నిషను స్త్రీల విషయంలో భారత సమాజం ఇవ్వట్లేదనేటువంటిది తేలిపోయింది. అంతేగాకుండా మరి పథకాలు రాలేదా? స్వాతంత్ర భారతదేశంలో మహిళలకు సంబంధించినటు అనేక పథకాలొచ్చినాయి. వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అంటున్నారు. ఇవాళ గ్లోబలైజేషను, లిబరలైజేషను, ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో కూడా వుమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటున్నారు. ఆ వుమెన్‌లలో మళ్ళీ ఆదివాసీ, దళిత మహిళలను ప్రత్యేకంగా ఎంకరేజ్ చేస్తున్నాం అంటున్నారు. మహిళా సంఘాలున్నాయంటారు. కోట్ల రూపాయల డబ్బులు మహిళా సంఘాల దగ్గరున్నాయంటున్నారు. పొదుపు సంఘాలున్నాయంటున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో ప్రయోగం చేయనటువంటిది ఈ దేశంలో చేసినామని అంటున్నారు. మరి ఆర్థిక వెసులుబాటులో, ఆర్థిక రంగంలో మహిళల యొక్క భాగస్వామ్యం చూస్తే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే కింది నుంచి 17 స్థానంలో ఉంది భారతదేశం. మరి ఈ మహిళా సంఘాలు, పొదుపు సంఘాలు నిజంగా పని విధానంలో మహిళలకు రావాల్సినటువంటి గౌరవాన్ని, గుర్తింపును, ఆత్మగౌరవాన్ని ప్రదర్శించలేకపోతున్నాయని గదా ఈ అధ్యయనంలో తేలింది. అట్లాగే చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, వీటిలో గూడా వాళ్ళు కొంత మేరకు రాణించినప్పటికీ, వుమెన్ రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి, ఆ మేరకు ఆ రంగంలో వాళ్ళు స్థిరపడుతున్నప్పటికీ, సంపాదించినటువంటి మళ్ళీ ఆర్థిక సంపదను వినియోగించడంలో, నిర్ణయాధికారంలో స్త్రీల భాగస్వామ్యం చాలా, చాలా, చాలా మీగరుగా ఉంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజము, పాలకులు, చట్టాలు చేసేటువంటి నాయకులు, చట్టాలను ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యనిర్వాహక వ్యవస్థ, మొత్తంగా పౌర సమాజం, మరీ ముఖ్యంగా పురుష సమాజము ఇవాళ కొంత మారవలసిన అవసరం ఉంది. ఒక రకంగా కొంత సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిగ్గుతో వాస్తవ విషయాలను గుర్తించి రేపు రాబోయే కాలంలో కనీసం ఒక బంగ్లాదేశ్‌నన్నా ఆదర్శంగా తీసుకొని, ఒకే సంవత్సరంలో 78 స్థానాలను కిందికి కుదించగలిగిందది. అంటే తన యొక్క ప్రాతినిధ్యాన్ని, తన యొక్క పరిపాలన వ్యవస్థలో అట్లాంటి మౌలికమైన మార్పులు తీసుకొచ్చి అది 25 స్థానాన్ని పొందితే 129 స్థానం ఉన్న భారతదేశము 131 స్థానానికి ఎగబాకింది. కాబట్టి రేపు రాబోయే కాలంలోనైనా ఈ లింగ వివక్షతను తగ్గించడం కోసం, స్త్రీ పురుషుల మధ్య లింగ వ్యత్యాసాలను తగ్గించడం కోసము, తగ్గించి స్త్రీలను ఆర్థిక రంగంలో, రాజకీయ రంగంలో, సామాజిక, సాంస్కృతిక రంగంలో ముందుకు తీసుకుపోయేటువంటి ప్రణాళికలు మనసా వాచా కర్మన మనం
రూపొందించి వాటిని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప, కేవలము పేర్ల కోసం, ప్రచారం కోసం, ప్రచార ఆర్భాటాల కోసం గొప్ప గొప్ప స్లోగన్స్ ఇవ్వడం ద్వారా ప్రయోజనం లేదు. గతంలో పాలకులు అనేక స్లోగన్స్ ఇచ్చినారు. అసలు ఒక మంత్రిత్వ శాఖనే ఉంది ఈ దేశంలో. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి. రాష్ట్రంలో ఉంటారు, దేశంలో ఉంటారు. కానీ ఎక్కడైనా ప్రపంచ స్థాయిలో ఒక కంపారిటివ్ అనాలిసిస్ చేసినప్పుడు మనం చాలా కింది స్థాయిలో ఉంటున్నాం. కాబట్టి వాస్తవాలను గుర్తించైనా ఇప్పటికైనా బేటీ బచావో, బేటీ పడావో, లేకపోతే నారీ శక్తి, లేకపోతే ఇందిరా మహిళా శక్తి, ఆ, కోటి మంది మహిళలను కోటి మంది మహిళలను లక్షాధికారిని చేస్తా అని గతంలో కేసీఆర్ గారు అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అంటున్నారు. గౌరవ ప్రధానమంత్రి గారైతే దాదాపు నెలకోసారి, 15 రోజులకోసారి మహిళలతోని, మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్‌తోని వారు సంభాషిస్తుంటారు ఆన్‌లైన్‌లో. మరి ఇన్ని ప్రయోగాలు, ఇంత ప్రయత్నాలు చేస్తున్నా గూడా ప్రపంచవ్యాప్తంగా ఈ స్త్రీ, పురుషుల లింగ వ్యత్యాస విషయంలో మనం ఎక్కడున్నామంటే చాలా డౌన్‌లో ఉన్నాము. కాబట్టి ఇట్లాంటి స్త్రీ, పురుషుల మధ్య వాస్తవానికి ఆచరణలో చూసుకుంటే ఆడపిల్ల తల్లి గర్భంలో ఉందంటేనే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నది ఈ దేశ ప్రజలు. తర్వాత విద్యా వ్యవస్థలో గూడా నాణ్యమైన విద్యను అందించడానికి చాలామంది తల్లిదండ్రులు ఆఫ్‌కోర్స్ ఆర్థికంగా ఉండకపోవచ్చు. ఆ ఉన్న ఆర్థిక వెసులుబాటులో భాగంగా అబ్బాయిలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, అమ్మాయిలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు చాలామంది. తర్వాత ఎంతో కొంత కష్టపడి చదువుకొని జ్ఞానవంతులై, బుద్ధిమంతులై, స్కిల్‌ఫుల్‌గా నైపుణ్యాలు నేర్చుకుంటే, మళ్ళీ వివాహానంతరం కూడా సమాజంలో భర్త రూపంలో మళ్ళీ అక్కడ గూడా నియంత్రణ ఉంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు మళ్ళీ కొడుకు నియంత్రణలో ఉంటున్నారు. అంటే మొత్తంగా మనం నిర్మించుకొని కొనసాగుతున్నటువంటి ఈ ఒక రకంగా చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా మంచిదైనప్పటికీ, గొప్పదైనప్పటికీ, దానిలో ఉండవలసినటువంటి ప్రజాస్వామికత లేకపోవడం ద్వారా ఇవాళ ప్రపంచ విపణి ముందు మనము 148 దేశాలలో 131 స్థానంతోని మనం ఇవాళ ఉండడం అనేది ఈ స్త్రీ పురుష లింగ వ్యత్యాస రూపంలో అంత అధమ స్థాయికి పోవడం అనేది హర్షించదగ్గ విషయం ఏం కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు, యువత, పౌర సమాజము, పాలకులు దీని మీద సీరియస్‌గా ఆలోచించవలసిన అవసరం ఉంది. దీని పరిష్కార మార్గాలు కూడా ఎతుక్కోవాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో అతి తక్కువ కాలంలోనే ఒక దీన్ని ఒక ప్రధానమైన అంశంగా స్వీకరించి స్త్రీలను రాజకీయ రంగంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఒక మాట అంటాడు. అమర్త్య సేన్ ఏమంటాడంటే, కేపబిలిటీస్ పుట్టినటువంటి ప్రతి బిడ్డకు స్త్రీ అయినా, పురుషులైనా వాళ్ళ యొక్క సామర్థ్యాలను పెంచేటువంటి ప్రణాళికలు, సంక్షేమ ప్రణాళికలు ఉండాలని చెప్పేసి అన్నారు. సోషల్ జస్టిస్‌కు అమర్త్య సేన్ ఇచ్చింది ఏమిటి నిర్వచనం? సమానత్వం కాదు, కేపబిలిటీస్‌ని పెంచడమే సోషల్ జస్టిస్ అంటాడాయన. ఇంకొక మాట చెప్పాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దేశం యొక్క పురోగతిని, ఆ దేశంలో మహిళలు సాధించినటువంటి పురోగతిని దానికి కొలమానం అని అన్నాడు. మరి అటు డాక్టర్ అంబేద్కర్ గాని, ఇటు అమర్త్య సేన్ లాంటి వాళ్ళు ఇద్దరూ కోరుకునేది ఏంటంటే, ఏ దేశమైనా నిజంగా వాస్తవికంగా శాస్త్ర, సాంకేతిక, రాజకీయ, ఆర్థిక రంగంలో ముందుకు పోవాలనంటే తప్పకుండా స్త్రీల యొక్క వ్యక్తిగత జీవితాలు గూడా అదే స్థాయిలో పురోగతి చెందాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా గమనిద్దాం, గ్రహిద్దాం. ఈ స్త్రీ పురుష లింగ వ్యత్యాసాలను సాధ్యమైనంత వరకు తగ్గించి రాబోయేటువంటి ఒక 10 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలతో పోల్చుకుంటే మనదే ముందుండేటువంటి ప్రణాళికలు రచించి వాటిని అమలుపరచడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. పౌర సమాజం కూడా దానికి సహకరించాలని చెప్పి కోరుతూ సెలవు.